అంటే ఏంది హాట్ వాటర్ ఏంటి చెప్పు జరా. రోజు హాయ్ గుడ్ మార్నింగ్, ఎలా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇగో అండి నేను మునగాకు తెచ్చుకున్నా కదా, మంచిగా కడిగి స్టోర్ చేసి పెట్టుకున్నా ఫ్రిడ్జ్ లా. మనం దేంట్లోనే వేసుకోవచ్చు అని. దీన్ని కషాయం తాగాలి. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదండి బాగా, బోన్స్ గట్టిగా ఉండాలి అనేసి అన్నారు. దీన్ని జ్యూస్ తాగాలంట రోజు కాఫీ లాగా చేసుకొని. అందుకే కొంచెం ఇది మునగాకు జ్యూస్ స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇలా మంచిగా మనకి ఎప్పుడంటే అప్పుడు కావాలి. కొంచెం అంతా ఇలా నీళ్ళలో వేస్తా, బాయిలింగ్ వాటర్లో వేసి మసాలా పెట్టుకొని ఇక లేత కొమ్మలు కూడా వేసుకోవాలండి. బాయిలింగ్ లో లేత కొమ్మలు వేసుకోవాలి. ఓన్లీ ఆకు అండ్ వాటర్. మసిలినాక కొంచెం అల్లం వేసుకుందాం. బాయిలింగ్ స్టార్ట్ అయింది. వెరీ గుడ్. ఇక ఇది మసిలినాక దీన్ని పసరంతా దిగుతుంది కదా, దిగినాక కొంచెం అల్లం వేయాలి. కొంచెం అల్లం కొంచెం చిన్న ముక్క అల్లం వేసి కొంచెంసేపు మసల పెట్టాలి. దీన్ని 5 నిమిషాలు మంచిగా మసలేసి అయితే మోకాలు నొప్పులు పోతాయి, కీళ్ళ వాపులు, బోన్స్ బొక్కలకైతే చాలా బలం, చాలా హెల్దీ కూడా ఆరోగ్యానికి. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటారు కదా మనలాగా, రోజు తాగితే చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి మంచిది, అన్ని రోగాలకు మంచిది. సర్వరోగ నివారణ చాలా మంచిది. ఇక మసులుతుంది, ఫిల్టర్ చేసి తాగుదాం. రోజు పరిగడుపులో తాగాలి. పరిగడుపులో తాగితే వేడి కూడా చాలా వేడి, సర్ది దగ్గు ఉన్నా కూడా పోతుంది. దీనికి అల్లం వేసినాం కదా, అల్లము మునగాకు తేనె కలుపుకొని తాగాలి. సూపర్ ఉంటుంది. మసిలినాక అయితే దిగింది. ఇక లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. స్టవ్ బంద్ చేద్దాం. బంద్ చేసి 20 నిమిషాలు పెట్టేసి ఫిల్టర్ చేసుకొని తాగుదాం. ఇవన్నీ 50 ఏళ్ళు 40 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బొక్కలన్నీ అరుగుతున్నాయి, మోకాళ్ళ చిప్పలన్నీ అరుగుతున్నాయి కదా. ఇట్లాంటి జ్యూస్ తాగండి. జ్యూస్ తాగితే మోకాళ్ళ చిప్పలు అరగవు, ఏం కాదు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, వెన్నపూస నొప్పులు, నడుము నొప్పులు, ఏ బాధ ఉండదు. రోజు తాగిన అనుకో ఒక గ్లాసు ఒక స్పూను తేనె కలుపుకోండి. షుగర్ ఉన్న వాళ్ళైతే కలుపుకోకండి. బాగుంది, మీరు కూడా తాగండి. బోన్స్ చాలా గట్టి పడితే మోకాలు నొప్పులు అయితే అసలుకే రావు, మోకాలు చిప్పలు అరగవు, ఏం అరగవు. మీరు కూడా తాగండి. 50 ఏళ్ళు అయిన వాళ్ళకు చాలా మోకాలు నొప్పులు వస్తున్నాయి కదా. ఉందండి ఇప్పుడు అది కషాయం అంటారా? కషాయం లాగానే ఉంటది. కొంచెం తేనె కలుపుకోవాలి, అల్లం ఫ్లేవర్ వస్తుంది. తేనె కలుపుకున్న వాళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. తేనె అవసరం లేదు, నిమ్మకాయ పిండుకుంటే అది కూడా విటమిన్ సి కదా, మునగాకు అది చాలా హెల్త్కి మంచిది. మోకాలు నొప్పులకు దానికి తాగండి. మంచిగా మీ ఇంట్లో అత్తలు కానీ ఎవరన్నా ఉంటే మా అత్తమ్మకు కూడా ఇస్తా. మా అత్తమ్మకు చేయిరిగినప్పుడు కూడా ఇది చేసి ఇచ్చిన మంచిగా నేను తాగుతాను. జల్దా తుక్కుంటుంది బొక్కలు ఏవైనా కానీ. ఎట్లా ఫ్లేవర్ ఎట్లా బాగుంది, మంచిగా ఉంటుంది ఫ్లేవర్. అల్లము ఇదేంది తేనె కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తాగండి. మంచిగా హెల్తీగా ఉండండి, బలంగా. బొక్కలు స్ట్రాంగ్ ఉంటాయి బొక్కలు గిట్ట. తాగండి మంచిగా. ఎట్లుంటాయి బొక్కలు? స్ట్రాంగ్ ఉంటాయి బొక్కలు, తాగండి. తాగి కామెంట్ పెట్టండి ఎట్లుందో. నేనైతే రోజు దగ్గర తెచ్చుకొని నేను స్టోర్ చేసి పెట్టుకుని